కడుపు నిండా అన్న భోజనం చేసిన నేను నాలుగొండ పట్టణం ఎప్పుడు పోవాలి మరి ఎప్పుడు రావాలని చూసిన భగవంతుడైనా అక్క ముందటిగా అక్క మాట చూసిన మరి నేను ఎట్లున్నా మంచిగా ఉన్నాడా బట్టలు దోటి మంచిగా ఉన్నాడా రేపు అన్ని పెడతారు కొద్దిగా అన్ని పెడతారా మరి అదారి పట్టణం ఇట్లే తమ్ముడా నీకేం కావాలి ఇవాళ రేపు పిల్లలు పోయేటోడు కూడా మారుతి కారు కిరాయి తెచ్చుకోవాలి కార్లో పోతుంది మరి నేను అదారి పట్టణం కాలేడు పోదానికి కేసు చెప్తారా అత్తగారి పట్టణం కర్ణాటకతోటి ఎందుకు పోతావురా కర్ణాటకతోటి నువ్వెందుకు పోతావు తమ్ముడా బీరయ్యా అటువంటి ఒక ఏది కనబట్టి నువ్వు ఉంటున్నాను నిప్పలాలు చెడి నిలుగుతా గుర్రం పుట్టింది తమ్ముడా బీరయ్యా గుర్రాల సోబరం ఈ గుర్రాన్ని తీసుకువచ్చి ఇట్లా పెట్టు బీరయ్య మరి నువ్వు నన్ను నవ్విన శుద్ధులు నాతో చెప్పు తమ్ముడా మరి తమ్ముడు బీరయ్య ఏమంటా ఉన్నాడు నేను నవ్విన నీ సీర వంకర ఉన్నదాని నవ్వలే నీ రేగ వంకర ఉన్నదాని నవ్వలే నీ గొప్ప వంకర ఉన్నదాని నవ్వల పెట్టిన బొట్టు పేడెత్తి ఉన్నదాని మరి గుర్రపు శుద్ధులు నాకు తెలియదు నా మాది గుర్రానికి తెలియదని తప్పు పెట్టి బంగారు తప్పులో పిటికల బండారు పోతే మరి గుర్రం నాలుగు కాళ్ళు తీసి తప్పులో పెట్టినాడు గుర్రం దోసినవా పాడపాట భూముల పచ్చ భూముల పడుతున్న పెళ్ళాడి కాకపోతే నా పేరు సపాసు గుర్రం కాదని గుర్రం నవ్వంగా నేను నవ్విన కానీ నిన్ను చూసి నేను నవ్వలేను ఒకవేళ నిన్ను చూసి నేను నవ్వినట్టు ఉంటే పాటి మీద పత్తికాయల ప్రమాణం నమ్మలికి నేను చెల్లిపోవాలి నిన్ను చూసి
నేను నవ్వలే ఆహా. గుర్రం నవ్వంగా నేను నవ్విన అంతే పాడుబడ్డ భూములా బచ్చా భూములా మనుషులు పిల్లాడి రాకపోతే ఆ పేరు సవాసు గుర్రం కానీ గుర్రం నవ్వింది అంతేగాని నిన్ను చూసి నేను నవ్వలే విను విను తమ్ముడా బీరయ్యా బీరయ్యా తాత వెళ్ళరా బీరయ్యా నువ్వు నవ్వలేదన్నావు కానీ బీరయ్యా మరి పొద్దు సాగం అవుతుంది పొలం దూరం అవుతుంది కదరా బీరయ్యా కాళీదేవి నిన్ను చూసి నేను నవ్వలేదు నిన్ను చూసి నేను నవ్వినట్టుంటే పత్తికాయలో బ్రహ్మారం జమ్మలికి చెల్లిపోతాను మరి 10 ఏళ్ల పద్ధతి ఎప్పుడు పట్టిండో అక్క మా కాళీదేవికి నాకు పొద్దు సాగం అవుతుంది పొలం దూరం అవుతుంది నన్ను అత్తగారి పట్నం సాగరంపు అంటున్నాడు భగవంతుడు సాగనప్పు అంటున్నాడు మరి అక్క మా ఖాళీ ఎవరిట ఉన్నది అయ్యో నా తమ్ముడు చిన్నవాడు మరి అటువంటి ఒక ఏది గెలవంటే ఏది గెలవంటే మగవానికి శుద్ధుని తెలియవు మగవాడు మూడువాడు